Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So last video we discussing the topic Atkins del square method kada. So now Atkins del square method is the formula is there, Atkins del square method. In that formula first of all we find out that values of Atkins del square method prop iterations. First we find out the iterations in Atkins del square method and p0, p1, p2, p5 values up to so on and number of elements find out cheyali and up to accurate approximations are given in the given Atkins del square method. In given Atkins del square method, for example, to find 4 iterations, in that manam our assumption we find into 4 plus 2. Why you have to using the formula is in the form of n plus 2, so that's why 4 plus 2 6 for 6 iterations we find into p0, p1, pn. So here the function p is given in that question to finding that process in Atkins del square method. After finding that p0 values, now each and every value substitute in the Atkins del square method formulas. After that the required solution is formed. Okay, here the Stephenson's method is totally confused. Stephenson's method, and this is the method, important method, which is also so Stephenson's method. It's a totally confused process. సో మ్యాక్సిమం మీరు ఫస్ట్ మెథడ్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ మెథడ్ ఫార్ములా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. pn-1 హోల్ పవర్ i+1 pn అంటే దాని వాల్యూ అంటే n=1 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 1 - 1 0 అంటే p0 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. p0 పవర్ n=2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, p1 పవర్ అంటే ఇప్పుడు ఇట్ హ్యాస్ 2 కేసెస్. అబ్జర్వ్ చేయండి, హియర్ ఫార్ములా చేసేటప్పుడు 2 టైమ్స్ చేస్తామండి. ఇప్పుడు n=1 ఈజ్ అండ్ 2 టైమ్స్, n=2 అనేది 2 టైమ్స్. ప్రాబ్లమ్స్ చేస్తునేటప్పుడు తెలుస్తుంది మనకి 2 టైమ్స్ చేస్తేనే ఇట్స్ బెటర్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూస్. సో 2 - 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 1 - 1 n=0. సో 2 - 1 అంటే 1 అవుతుంది, పవర్లో i+1 అంటే ఇట్స్ 2 + 1 3 అవుతుంది, అంటే p1 పవర్ 3 అవుతుంది. సో 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి అసలు వాల్యూనే ఉండదండి అక్కడ. సో p1 పవర్ 3, ఇక్కడ p1 పవర్ 2 వాల్యూ ఉండదు మనకి. సో ద వేలో దట్స్ ప్రాసెస్ 2 నుంచి n=0 అనేది 1 అనేది 2 టైమ్స్, 2 అనేది 2 టైమ్స్ అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. The pn-1 power i, here the pn power i minus pn-1 power i whole square. Here n+1 n-1 పవర్ ఐస్ అన్నిట్లలో సేమ్. సో ఇక్కడ ఓన్లీ i+1, ఇక్కడికి వచ్చి ఆన్సర్లోకి వచ్చి ఫార్ములాకి వచ్చేసరికి టోటల్లీ i వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం అండి. n-1 హియర్ n+1 n-1 హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వస్తుంటుంది. ఇక్కడ n విచ్ ఈజ్ ఆల్సో హైయెస్ట్ నుంచి లోయెస్ట్. హియర్ ఓన్లీ pn-1 పవర్ i, హియర్ n-1 n+1 n-1 2 ఇంటూ కాంబినేషన్ పవర్ i అన్నిట్లో ఉంటుందండి. ఇక్కడ స్క్వేర్ ఫార్ములా ఐడెంటిఫికేషన్. అండ్ నౌ హియర్ ద మెయిన్ కండిషన్స్ ఆర్ దేర్. హియర్ టు ఫైండ్ దట్ సమ్ వాల్యూస్ p1 పవర్ 0 అని ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, ద ఫంక్షన్ g అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది మన క్వశ్చన్లో, p0 హోల్ పవర్ 0 అవుతుంది, p0 హోల్ పవర్ 0. సో క్వశ్చన్లో ఇచ్చిండు అనుకోండి, ఓకే, క్వశ్చన్లో కంపల్సరీ p0 హోల్ పవర్ 0 వాల్యూను స్టార్టింగ్ వాల్యూ అయితే కంపల్సరీ ఇస్తాడు. స్టార్టింగ్ వాల్యూ p0 హోల్ పవర్ 0నే కదా, సో ఆ వాల్యూ కంపల్సరీ క్వశ్చన్లో ఇస్తాడు. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ ఫంక్షన్, అక్కడ g అనే ఫంక్షన్ ఏముంటుందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ g(x) అనేది అబ్జర్వ్ చేయండి. g(x) ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x = g(x) ఫార్మేషన్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేషన్ మెథడ్ అండి. x = g(x) ఫార్మ్. సో x = g(x) ఫార్మేషన్లో g(x) క్వశ్చన్ ఇస్తే ఓకే. సో g(x) క్వశ్చన్ లేకుంటే వీ కన్సిడర్ యాజ్ x = g(x) ఫార్మేషన్, అంటే ఆ ఫార్మేషన్ తీసుకొచ్చి టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ ఆఫ్ g(x). In that iteration method topic in that you are involved. Okay, p1 power 0 అంటే హియర్ వి సబ్ట్రాక్ట్, ఇక్కడ ఏదైతే 1 ఉందనుకోండి దీని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం, 0 అవుతుంది. ఇక్కడ 2 ఉందనుకోండి 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. సో 3 ఉంది అనుకోండి 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 4 ఉంది అనుకోండి 4 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 అవుతుంది. సో పవర్లో వాల్యూ అయితే సేమ్ ఉంటుందండి. ఇక్కడ p1 పవర్ 1 ఉంది, సో 1 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0 అయింది. పవర్లో ఉన్న వాల్యూ మాత్రం సేమ్. హియర్ అబ్జర్వ్ చేయండి, హియర్ పవర్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ ఓకే,
జీరో సేమ్ ఉంటాయి. 1 ఉంది కాబట్టి 0 అయింది, 2 ఉంది కాబట్టి 1 అయింది. పవర్లో 1 ఉంది, 1 అలాగే ఉంటుంది. సో 1 ఉన్నప్పుడు 0 వస్తుంది, 2 ఉన్నప్పుడు 1 వస్తుంది, 3 ఉన్నప్పుడు 2 వస్తుంది, 4 ఉన్నప్పుడు 3. పవర్లో 1 మాత్రం సేమ్. సో ఈ వాల్యూస్ అనేది ఇక్కడ వస్తాయండి మనకి. సో దట్స్ వై వీ ఫైండింగ్ దట్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ స్టీఫెన్సన్స్ మెథడ్. ప్రాబ్లమ్స్ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. చెక్ చేసుకుందాం ప్రాబ్లమ్ని. హియర్ ద g of x వాల్యూ ఈజ్ దేర్. g of x వచ్చింది కాబట్టి ఓకే అండి. ఇవ్వకుంటే మాత్రం బై యూజింగ్ ద ఇటరేషన్ మెథడ్ టు ఫైండ్ దట్ g of x వాల్యూ ఇట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ x ఈక్వల్స్ టు g of x ఫార్మేషన్. ఓకే, హియర్ ద g of x ఈజ్ అన్ cos of x minus 1, cos of x minus 1, and the p0 whole power 0 value is the given, that is the 2. Use Stephenson's method to find p0 whole power 1 only. p0 whole power 1 we have to take n. That's why n equals to 1 and I equals to 0. Assume that n and I values are there. n and I values are there. So n equals to 1. p0 అంటే n value 1 substitute చేస్తేనే whole power 1 and I equals to 0 substitute and they get that 1. సో p0 ఓన్లీ ఫస్ట్ ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుంది మనకి. సబ్స్టిట్యూట్ p0 హోల్ పవర్ 0, ఎందుకంటే n వాల్యూ 1, 1 మైనస్ 1 0, p0 హోల్ పవర్ 0, p1 అండి, p1 హోల్ పవర్ 0, p0 హోల్ పవర్ 0, n ప్లస్ 1, 1 ప్లస్ 1, p2 హోల్ పవర్ 0, p2 p1 p0, అంతే కదా. ఇప్పుడు n ప్లస్ 1 n మైనస్ 1 అన్నప్పుడు 2 1 0, 2 1 0, పవర్ జీరోస్ అన్నిటికీ సేమ్. ఓకే, ఏమేమి వాల్యూ అబ్జర్వ్ చేయండి. హియర్ p1 పవర్ 0, ఓన్లీ p0 హోల్ పవర్ 0 వాల్యూ ఈజ్ ఓన్లీ దేర్. we find p1 power 0, p2 power 0, p1 power 0 and p00 already there. So it's considered as p2 power 0, p1. Observe this formula చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఎక్కువ ఏమేమి వాల్యూస్ ఉన్నాయండి, p0 హోల్ పవర్ 0, p0 హోల్ పవర్ 0 అనేది ఎక్కువ ఉంది, రిపీటెడ్గా ఉంది, pn మైనస్ 1 pn. సో దట్స్ వై ఏం చేయండి అంటే దీన్ని ఆన్సర్ లాగా చూజ్ చేసుకోండి, అంటే సింప్లిఫికేషన్ లాస్ట్లో సింప్లిఫై చేసేటప్పుడు. సో దీన్ని ఆన్సర్ లాగా చూజ్ చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే హియర్ వి ఫైండ్ p1 పవర్ 0. p1 పవర్ 0 అంటే p1 అంటే పైన 0 సేమ్ ఉంటుంది, 1 అంటే లెస్ అవుతుంది, 0 అవుతుంది. సో p0 హోల్ పవర్ 0 వాల్యూ ఈస్ క్వశ్చన్లో ఉంది 2. g ఆఫ్ 2 అంటే g ఆఫ్ x అంటే ఏముంది, cos x మైనస్ 1. ఇంత x ప్లేస్లో ఏముంది 2 మైనస్ 1, cos 2 మైనస్ 1 అంటే cos 1. సో cos 1 వాల్యూ ఎంతో రాసారు ఇక్కడ, క్యాన్సిల్ కొట్టండి. ఓకే, p2 పవర్ 0 అంటే p1 పవర్ 0, p1 పవర్ 0 ఎబోవ్లో ఉంటుంది. ఇప్పుడు ఏం యూజ్ చేయొచ్చు, డైరెక్ట్ ఇక్కడ ఇది ఉంది అనుకోండి, ఆన్సర్ అని యూజ్ చేయొచ్చు. ఆన్సర్ అంటే కాస్ ఆఫ్ ఆన్సర్ మైనస్ 1, కాస్ ఆఫ్ ఆన్సర్ మైనస్ 1 అంటే ఇది వచ్చేసింది. ఇంకేం కావాలి, p0 అబ్జర్వ్ చేయండి, p0 హోల్ పవర్ 1. ఓకే, p1 పవర్ 0 వచ్చేసింది, p2 పవర్ 0 వచ్చేసింది, ఇది రిపీటెడ్ కాబట్టి p00 ఆల్రెడీ ఉంది, అన్ని వాల్యూస్ అయిపోయినాయి. సబ్స్టిట్యూట్ చేయండి, p0 హోల్ పవర్ 1లో 2 హోల్ స్క్వేర్ తీస్తున్నాం. ఓకే, ఇంకా మీకు ఇది 2 అనేది సింగిల్గా ఉంది కానీ హైయెస్ట్ 2 అనేది సింగిల్గా ఉంది, దీన్ని ఎందుకు ఆన్సర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది హెవీ, ఇది 2 టైమ్స్ ఉంది కానీ ఇది వాల్యూ ఎక్కువ కానీ దీన్ని ఆన్సర్ లాగా యూజ్ చేసుకోండి. అంటే సింప్లిఫికేషన్, ఇది ఓన్లీ ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. సో మనకి ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా కన్ఫ్యూజన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, యూజ్ ఫైండ్ ద రూట్ x cube plus x cube minus x minus 1 equals to 0 in the interval 1, 2, 10 power minus 4 అంటే 4 decimals ఈక్వల్ కావాలి. ఓకే, హియర్ దెర్ ఇస్ నో g of x, there is no p0 power 1. Observe the given interval, first value is the p0 whole power 0 value. First value is the, okay, now we find out the g of x. G of x formation, x goes to right hand side anything element, that is the g of x. X cube minus x minus 1 equals to 0, x cube, x minus 1 goes to that side, x plus 1, then x also goes to that side, x plus 1 by x, x equals to square root of an x plus 1 by x. So that is the g of x value and the p0 whole power 0 value. This is the formula, n equals to 1 start, I equals to 0 we start. Okay, 10 power minus 4 decimals. Okay, first case n equals to 1, I equals to 0. This is the formula 2 1 0. In that formula we finding the which elements, p1 power 0 element, p2 power 0 element only. p1 power 0 and g of p0 whole power.
0 అంటే p0 హోల్ పవర్ 0 వాల్యూ ఈజ్ దెన్ 1 అంటే స్క్వేర్ రూట్ 1 ప్లస్ 1/1 స్క్వేర్ రూట్ 2 అంటే రూట్ 2 వాల్యూ 1.414 ఓకే p2 పవర్ 0 అది p1 పవర్ 0 అయింది. ఇది ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ప్లస్ 1 ఆన్సర్ రూట్ x ప్లస్ 1/x కండి ఆన్సర్ ప్లస్ 1 ఆన్సర్ అనేసేయండి. సో ఈ వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి రాసేసారండి. ఇక్కడ చేయలేదు p0 హోల్ పవర్ 1 సబ్స్టిట్యూట్ చేసినాక ఈ ఆన్సర్ వచ్చేసిందని ఇక్కడ రాసేసి డైరెక్ట్. అండ్ దెన్ సెకండ్ n=1 కేసు అబ్జర్వ్ చేయండి. ఇట్ హ్యాస్ 2 టైమ్స్ తీసుకోవాలని చెప్పాను కదా. సో n=1 బట్ ఐ ఓన్లీ చేంజ్డ్. ఓకే n అనేది మాత్రమే 2 టైమ్స్ అని చెప్పాను కదా. n=1 n=1 i=0 i=1 అంటే p0 స్క్వేర్ అవుతుంది మనకి. ఫార్ములా సబ్స్టిట్యూషన్ మనకి ఏమేమి కావాలి, p1 పవర్ 1 కావాలి, p2 పవర్ 1 కావాలి. p1 పవర్ 1 అంటే p0 పవర్ 1, p2 పవర్ 1 అయింది p1 పవర్ హోల్ పవర్ 1 రూట్ x ప్లస్ 1/x x వాల్యూ p0 హోల్ పవర్ 1 వాల్యూ క్వశ్చన్లో వచ్చింది మనకి. పైన చేసిన మనం చేసిన ఫస్ట్ ఇటరేషనే p0 హోల్ పవర్ 1 వాల్యూ అవుతుంది. p2 పవర్ ఈ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1.32471837 ఓకే. ఆఫ్టర్ n=2 i=1 అబ్జర్వ్ దిస్ వన్. ఫస్ట్ వన్ ఒకటి చేంజింగ్, సెకండ్ హియర్ ద n=1 కేస్ క్లోజ్డ్, n=2 కేస్, i=1 కేస్ మళ్ళీ డబల్ స్టార్ట్ అవుతుంది p1 పవర్ 2. ఇలా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 1.32471837 కదా. హియర్ 1.32 మనకి ఎన్ని డెసిమల్స్ అన్నాడండి. ఇట్ హ్యాస్ టు find how many decimals, 10 power minus 4 decimals, 1.3247 here 1.3247 p0 power square value here p1 power square value అంటే ఇటరేషన్స్ దగ్గర వచ్చిన వాల్యూస్ దగ్గర మనకు మెయిన్ ఇంపార్టెన్స్ ఈ వాల్యూస్ కాదండి. సో ఇటరేషన్స్ దగ్గర వచ్చిన వాల్యూస్నే చెక్ చేసుకుంటున్నాం. 3247 అప్పుడు 4 డెసిమల్స్. ఫార్ములా ఒక్కటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఫార్ములా ఫస్ట్ కేసెస్ గుర్తుపెట్టుకోండి. n=1 n=1 ఆఫ్టర్ i=0 ఇస్ 2 కేసెస్కి i=1 చేంజ్ అవుతుంది. అండ్ n=2 చూస్ చేసుకున్నప్పుడు i=1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు i=2 స్టార్ట్ కావాలనొచ్చు. సో i=1 కూడా రిపీట్ అవుతుందండి మనకి. ఓకే i=1 i=1 రిపీట్ అవుతుంది. సో n=2నే i= ఇప్పుడు చేంజ్ అవుతుంది 2, ఎందుకంటే i=2 అనే 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ i=2 n=2 i=2. సో కేసెస్ అవి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కేసు n=1 i=0, సెకండ్ వచ్చేసి n=1 i=1 అవుతుంది. ఫస్ట్ 0 ఒక్కటే ఉండదు i వాల్యూస్. సో n= సెకండ్ కేసుకి వచ్చినప్పుడు i=1 కేసే ఉంటుంది. ఓకే n=1 అయిపోయింది 2 అన్నప్పుడు i=1 అయిపోయింది అంటే i=2 కేస్. సో ఇలా కేసెస్ అనేవి చేంజ్ అవుతుంటవి, అదొకసారి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ అనదర్ ఇట్ హ్యాస్ 6 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. వన్ ప్రాబ్లం చూడండి ఇందులో x minus 5 power minus x = 0 with there is no g of x here. So x = 5 power minus x, that is the g of x. We apply Stephenson's method. First case n=1 i=0, n=1 i=1 case. After that n=2 i=1 case, n=2 i=2 case. అవి ఆ కేసెస్ ఒకటి చూసుకోండి. n=3 i=2 case. After that we get that resultant value. Okay, here p4 హోల్ స్క్వేర్ కావాలంటే p3 హోల్ స్క్వేర్ కావాలి అంటే అదొకటి సబ్ట్రాక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ p2 హోల్ స్క్వేర్ కావాలంటే p1 హోల్ స్క్వేర్, p3 స్క్వేర్ కావాలంటే p2 స్క్వేర్ అవుతుంది. అంటే 1 సబ్ట్రాక్ట్, పైన ఉన్న వాల్యూ సేమ్ ఉంటుందండి, కిందది ఒకటి సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఆ కేసెస్ ఒకటి గుర్తుపెట్టుకుంటారు అనుకోండి ఈజీగా వస్తుంది. ఫార్ములా అండ్ కేసెస్. ఫార్ములా 3 2 1 ఎప్పుడైనా 2 1 ఈ 2 1 ఇక్కడ 3 2 1 నుంచి స్టార్ట్ అవుతుంది. n+1 n-1 కదండి. సో దట్స్ ఫస్ట్ n=1 కేసు i=0. ఆఫ్టర్ n=1 ఇది 2 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు i అనేది చేంజ్ అవుతుంది. సో n=2 i=1 i అనేది 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు n=2 ఇప్పుడు i అనేది చేంజ్ అవుతుంది. సెకండ్ కేస్
సో ఇలా కేసెస్ అనేవి అవి ఒక్కటి గుర్తు పెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఫార్ములా కూడా సింపుల్గానే అనిపిస్తుంటుంది కేసెస్. సో మనం ఫార్ములా రాసినాక ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలని చెక్ చేసుకోండి. ఫార్ములా n=2 కేసు i=1 కేసు అయిందనుకోండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాక p2 కావాలి, అంటే p2 కావాలి, p3 కావాలి. సో p2 అబోవ్లో ఉంది అనుకోండి, ఓకే లీవ్ ఇట్. ఓకే p3 అంటే p2 ఇలా g ఆఫ్. అండ్ దెన్ క్యూబ్ రూట్ ఆఫ్ 25 చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్ని మెథడ్స్లో ఉందండి ఈ ప్రాబ్లం. మీకు ఇటరేషన్ మెథడ్లో ఉంది, దీంట్లో ఉంది, బైసెక్షన్లో ఉన్నట్టుంది ఇది కూడా. సో ఈ క్యూబ్ రూట్ 25 అనేది ఫంక్షన్ లాగా ఇవ్వనప్పుడు కంపల్సరీ x అని. సో క్యూబ్ రూట్ 25 ఉంది, క్యూబ్ రూట్ 2 ఉంది, క్యూబ్ రూట్ కాదు, స్క్వేర్ రూట్ 2 ఉంది, స్క్వేర్ రూట్ 3 ఉంది, క్యూబ్ రూట్ 25 ఉన్నాయండి. 3 క్వశ్చన్స్ ఉంటాయి. దెర్ ఈజ్ నో ఎక్స్ వాల్యూస్ లేకుండా స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, ఈ క్యూబ్ రూట్ 25. దెర్ ఈజ్ నో ఎక్స్ వాల్యూస్ ఉంటేనే కదా వీ ఫైండ్ దట్ g ఆఫ్ x వాల్యూ, అంటే x ఫార్మేషన్. సో ఇలా లేనప్పుడు ఏం చేస్తామంటే వీ కన్సిడర్డ్ యాజ్ అన్ x గివెన్ క్వశ్చన్. ఆఫ్టర్ క్యూబ్ రూట్ గోస్ టు పవర్ అయితే 1/3 అవుతుంది. సో 3 goes to this side, x³ = 25. x³ ఇప్పుడు మళ్ళీ అగైన్ x³ రాసినా మనము x g of x ఫార్మేషన్ రాయాలి. సో g of xలో కూడా x టర్మ్స్ ఉండాలండి. g of xలో కూడా x టర్మ్స్ ఉంటేనే కదా మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది x³ - 25 వచ్చింది, ఓకే x³ - 25 వచ్చినాక మేము x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇదే వస్తుంటుంది. సో కంపల్సరీ వి చేంజింగ్ టర్మ్. సో దట్స్ వై 2x³ - x³ అని వి రిటర్న్. ఎందుకు అని అంటే g of x కూడా x టర్మ్స్ రావడం కోసం వీ రిటర్న్ యాజ్ ఓన్లీ 2x³ - x³ రాయాలని రూల్ ఏం లేదు. 4x³ - 3x³ అనొచ్చు. సో అవి 2x³ = this side, then x = 2x² this side, then simplify. There is no simplification here. Here the simplification. Just LCM subtract x³ by 2x², 25 by 2x². x³ is an x² cancel, it becomes only x by 2 plus 25 by 2x², which is in the form of x = g of x formation. After that, which is the g of x? We know that the Stephenson's formula. This is the g of, we finding the g of x. This is the iteration method లో ఉంది ప్రాబ్లం, న్యూటన్స్ మెథడ్లో, బైసెక్షన్ మెథడ్లో కూడా ఉందండి. డైరెక్ట్ ఉంటుంది బైసెక్షన్ మెథడ్లో, కానీ ఇటరేషన్ మెథడ్లో మాత్రం సేమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ g of xని ఫైండ్ అవుట్ చేసినాకనే pn = g of pn - 1 ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఇటరేషన్ మెథడ్. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఇట్స్ ఎ రెగ్యులర్ సొల్యూషన్. ద రెగ్యులర్ సొల్యూషన్ ఈజ్ ఇన్ వాట్? n = 1 case, I = 0 case. Substitution. We have to find out p2 power 0, p1 power 0. p1 power 0 అంటే పవర్ 0 సేమ్ ఉంటే p1 అంటే 0. ఇది కంపల్సరీ ఇస్తాడు క్వశ్చన్లో. ఇన్ ద ప్లేస్ ఆఫ్ x 2 సబ్స్టిట్యూట్ చేసి సమ్ వాల్యూ. p2 power 0 అంటే p1 power 0. p1 power 0 వాల్యూ అబౌవ్ ఉంది కాబట్టి దాన్ని ఆన్సర్ బై 2 ప్లస్ 25 by 2 ఇంటూ ఆన్సర్ స్క్వేర్ అనేస్తాను. ఈ p0 power 1 ఎలా వచ్చింది అంటారండి, దీస్ ఆర్ ద క్వశ్చన్ అండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాక అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాక డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు. ఇక్కడ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాక అంటే p0 హోల్ పవర్ 0 వాల్యూ, p1 పవర్ 0 వాల్యూ, p0 హోల్ స్క్వేర్, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ. సో n = 1 కేసు, I = 0 కేసు అయిపోయింది. n = 1, I = 1 కేసు అవుతుంది. ఇట్స్ ఆఫ్టర్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వి ఫైండ్ ద వాల్యూస్ p1 power 1, p2 power 1, 0, 1. Then simplify. n = 1 case after, n = 2 case, I = 1. It's simplified. What we have to find out? p2 power 1 is there, okay leave it. p3 power 1 we find, p3 and p2 power 1 అవుతుంది. So n = 2 cases completed, n = 2 and then I = 2 changed. So substitution formula, p2 square value find out that, p3 square value find out that one. After p1 power 1/3 value is in p1 power 3 is in getting. Substitution after దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాక ఈ ఆన్సర్ వస్తుందండి. అండ్ దెన్ n = 3 కేసు, I = 2 కేసు. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ is the 4 decimals, find out then 2.9240 is the value.
సో దిస్ ఇస్ ద ప్రాసెస్ టు ఫైండ్ ఇన్ ద స్టీఫెన్సన్స్ మెథడ్. ఒకసారి చెక్ చేసుకోండి స్టీఫెన్సన్స్ మొత్తం మెథడ్ అనేది ఫార్ములా ఇంపార్టెన్స్ అండి, ఆ కేసెస్ ఇంపార్టెన్స్. సో మనకి ఎలా ఉంటాయి అన్ని కేసెస్ n ఈక్వల్స్ టు 1 2 3 4 అప్ టు సో అని ఉంటుంది. బట్ ఇక్కడ n-1 సమ్ టైమ్స్ n సమ్ టైమ్స్ i+1 i ఇలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి సో n ఈక్వల్స్ టు 1 2 టైమ్స్, i ఈక్వల్స్ టు 0 ఓన్లీ 1 టైమ్ అండి. ఆఫ్టర్ i వాల్యూస్ ఆర్ ఆల్సో 2 టైమ్స్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. హియర్ p1 స్క్వేర్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. దీంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ అవుతుంది, 3 అవుతుంది. ఇక్కడ ఉండే అబోవ్ వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో g ఆఫ్ ఫంక్షన్ విత్ p3 స్క్వేర్ వాల్యూ ఉంటుంది క్వశ్చన్ మనకి అబోవ్లోనే ఉంటుంది. అప్పుడు సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టీఫెన్సన్స్ మెథడ్.